అండి అందరికీ నమస్తే. ఈరోజు అయితే సొరకాయ బజ్జీ చేయబోతున్నాం. దీని తర్వాత వామాకు బజ్జీ. దానికి కొలతలు ఈ కప్పుతో కప్పు శనగపిండి, అంటే కొలత గురించి కప్పు, అరకప్పు దీంతో బియ్య పిండి, ఈ రెండు మిక్స్ చేసుకొని కొంచెం సోడా వేసుకుంటే దీంట్లో బాగుంటుంది. అండి సొరకాయలో సగం తీసుకున్నాం. ఇది సొరకాయ బజ్జీ కోసం చూడొచ్చు మీరు. దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవ్వండి ఇవి దీంట్లోకి చాలు. కప్పు శనగపిండి, అరకప్పు బియ్య పిండి, కొంచెం ఎల్లిగడ్డ, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం పసుపు. అట్టికాయ బజ్జీ కండి ఇవి. ఇవ్వండి వాటర్ అయితే ఇలా పోయి. ఇదిగోండి ఈ విధంగా కొంచెం జిగురు వచ్చే వరకు అట్లా కలుపుతుంటే కొంచెం వాటర్ పోసుకుని అది ఇదిగోండి ఈ విధంగా జారుగా అయితే కొంచెం కలుపుకోవాలి. ఇట్లా చూసారా, మనం దీన్ని ముంచితే దానికి అంటేటట్టు ఉండాలి. మరి పలచగా అయితే అంటుకోదు కాబట్టి. ఇదిగోండి సొరకాయ అయితే, సొరకాయని ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సన్నగా. ఇట్లా మన పిండిలో ముంచి సింపుల్గా వేసేయటం. చూసారా, ఇదండి సొరకాయ బజ్జీ అయితే. చూడవచ్చు సింపుల్గా. చూడండి ఎట్లా బుద్ధినాయో. ఇదిగోండి కొద్ది సోడా వేయడం వల్ల ఈ విధంగా ఉబ్బుతున్నాయి. ఇదిగోండి ఫైనల్గా అయిపోయినాయి. చూడండి గోల్డ్ కలర్ వచ్చింది చూడండి, ఈ విధంగా రావాలా. అది ఇది పెద్ద పొయ్యి కాబట్టి మంట ఎక్కువ ఉంది. కొంచెం చిన్న పొయ్యి అయితే మంట తక్కువ మీద చేసుకోవచ్చు మీకు ఇంట్లో. చాలా సింపుల్గా అవుతుంది. ఇంకా ఇది చూడండి, ఇది వామాకు బజ్జీ అయితే వామాకుతో చేస్తున్నాం. చూడండి ఇది వామాకు బజ్జీ అంటే దానికి ఉన్నట్టు ఉండదండి, కొద్దిగా పలుచగా ఉండాలి దీనికి పిండి అయితే. మందం ఉంటే మరీ అంటుకుంటుంది, పలుచగా ఉంటే సరిపోద్ది దీనికి. ఈ విధంగా చూసారా, కారే విధంగా ఉంటే సరిపోద్ది. ఇదండి ఈ విధంగా తీసుకోవాలా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చిన్న చిన్న వీడియోలు అండి, ఎందుకంటే మంచి మంచి వీడియోలు కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇంకా వెరైటీగా సింపుల్గా మీరు ఇంట్లో తయారు చేసుకునేటట్లు చాలా ఈజీగా. ఈ వీడియో వల్ల ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. ఒక లైక్ అయితే కొట్టండి. ఇది కూడా అండి అయిపోయింది. ఈ కలర్ అయితే రావాలి. ఏదో వీడియో కోసం చిన్న చిన్న ఐటమ్ కొద్ది చేసినాం, కొద్ది వెరైటీ అని. వీడియో